బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి కేటాయింపులపై ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఏపీ ప్రతిపాదిత బనకచెర్లపై వివాదం నడుస్తున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ వ్యతిరేకత, కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వినియోగంపై వివాదాలున్నాయి. వీటిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి కేటాయింపులపై ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఏపీ ప్రతిపాదిత బనకచెర్లపై వివాదం నడుస్తున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి మనతో చర్చించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్, అలాగే అమరావతి నుంచి ప్రసన్న, హైదరాబాద్ నుంచి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ప్రసాద్, చెప్పండి, రేపు జరగబోయే ఈ భేటీలో ప్రధానంగా బనకచెర్లపై ఏపీ నుంచి అలాగే తెలంగాణ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది? మనం ముఖ్యంగా ఒక అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపించినటువంటి ఈ సమావేశానికి చెందినటువంటి మీటింగ్ నోటీసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ లేఖను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 14వ తేదీన అంటే సోమవారం నాడు పంపించడం జరిగింది. ఈ సమావేశానికి చెందినటువంటి ఏ అంశాలను చర్చించబోతున్నారో ఇరు రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం చేసే ప్రతిపాదనలు, అభ్యంతరాలు, ఇతరత్ర అనేక అంశాలు రెండో రాష్ట్రానికి అందజేయాలి. అదేవిధంగా ఆ కాపీని కేంద్రానికి కూడా, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా పంపించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది 14వ తేదీ సోమవారం రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా సోమవారం సాయంత్రం వరకు కూడా ఇటు ఇతర రాష్ట్రానికి అందాలి, అదేవిధంగా కేంద్రానికి కూడా అందాలని చెప్పి ఇరు రాష్ట్రాలు కూడా తమ యొక్క అభిప్రాయాలను, ఏ అంశాలు చర్చించబోతున్న అంశాన్ని చెప్పాలని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రేపు మధ్యాహ్నం జలమంత్రిత్వ శాఖ కార్యాలయంలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఆ నోటీసులో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా బనకచెర్లని కానీ ఇతరత్ర ఏ ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించలేదు. కేవలం నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించేందుకు ఈ ఏర్పాటు చేశామని చెప్పి జలమంత్రిత్వ శాఖ తన నోటీసులో పేర్కొంది. కాబట్టి ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు అంటూ ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బనకచెర్లతో సహా ఇతరత్ర తెలంగాణ ప్రతిపాదించినటువంటి అనేకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సత్వరమే నిర్ణయం తీసుకోవాలి. బనకచెర్ల చెందినటువంటి ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును శీఘ్రంగా అనేకమైనటువంటి అనుమతులు జారీ చేసే విషయంలో కేంద్రం చాలా ఉత్సాహం చూపిస్తుంది. ఇది ఏమాత్రం కూడా తగదు. తెలంగాణ ప్రతిపాదించినటువంటి అనేక పెండింగులు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ చెందినటువంటి ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసిన తర్వాతనే, అది కూడా గోదావరి నదిపై కట్టే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అనుమతులు మంజూరు చేసిన తర్వాతనే బనకచెర్లకు ఈ అనుమతులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి రేపు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. అనేక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. ఆ చర్చలో ఇరు రాష్ట్రాలు కూడా తమ ప్రతిపాదించే అంశాలను చాలా స్పష్టంగా చర్చించడం జరుగుతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు సిద్ధంగా. ప్రసన్న, చెప్పండి, అయితే ఇప్పటికే తెలంగాణ బనకచెర్లపై అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఎలాంటి వ్యూహాన్ని ఆయన అమలు చేయబోతున్నారు? అంటే ప్రియ, ఓవరాల్ గా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం, దీనికి సంబంధించిన
డిపిఆర్ కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు గోదావరి వృధా జలాలను వాడుకోవడమే కాదు, గోదావరిలో నీటిని వాడుకుంటుంది. దీనివల్ల తెలంగాణకు ఇబ్బంది, ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. దీనికి సంబంధించి కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్రానికి ఇచ్చింది. అయితే కేంద్ర జలసంఘం కూడా తెలంగాణ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని కావచ్చు, లేకపోతే బనకచెర్ల ప్రాజెక్టు విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కేంద్ర జలసంఘం. దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరిపింది. ఇరిగేషన్ సలహాదారుడు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన వ్యాప్కాస్ ప్రతినిధులతో కూడా ప్రధానంగా చర్చలు జరిపి కేవలం గోదావరిలో వృధాగా, సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మాత్రమే 200 టీఎంసీలు, రోజుకు 2 టీఎంసీలు చొప్పున ఒక 100 రోజులు ఏదైతే వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ రోజుల్లో 100 టీఎంసీలు నీటిని తరలించి 200 టీఎంసీల నీటితో ఈ ప్రాజెక్టును మేము ప్రధానంగా దృష్టి పెట్టాం. రాయలసీమకి సాగునీరు, తాగునీరు ఇబ్బంది పడకుండా చేయడం, రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఉండాలనే ఉద్దేశంతో ఒక గేమ్ చేంజర్ గా దీన్ని తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రేపు కేంద్ర జలశక్తి సంఘం ముందు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ మీటింగ్ లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ అభ్యంతరాలకు సంబంధించి చెప్పడం ఒకవైపు, కేంద్ర జలసంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఒకవైపు, రెండు కూడా చెప్పి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, పర్యావరణ అనుమతులు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం సహకారం అందించాలి అనే విషయాన్ని కేంద్రం దృష్టిలో పెట్టే విధంగా రేపు మీటింగ్ సాగుతుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు గోదావరి నీటిని వాడుకుంటున్నారు, లేదు మేము గోదావరి కేవలం వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నామని ఒకవైపు చెప్పడం, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదని రెండో పాయింట్, ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం మూడో పాయింట్. దీనికి సంబంధించి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళింది. ఆ విషయాలన్నీ కూడా రేపు కేంద్ర జలసంఘం మీటింగ్ లో ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం వాదన కూడా విన్న తర్వాత కేంద్ర జలసంఘం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడే ఉన్నారు కాబట్టి గోదావరి కృష్ణా జలాల వాటాలు, గోదావరి కృష్ణా జలాల ట్రిబ్యునల్ కు సంబంధించి ఏమేమి చెప్తున్నారు, వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక కాంక్రీట్ గా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం జరిగే మీటింగ్ గా రేపు జరిగే సమావేశాన్ని మనం